ఈరోజు రాఖీ పౌర్ణమి. యాక్చువల్‌గా రాఖీ పండుగ అంటాం కదా! నేను అందరికీ కూడా హ్యాపీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎక్కువగా ఏది కూడా చేసుకుని వాళ్ళిలాగా వీళ్ళిలాగా అస్సలొద్దు. మనమేంటి అనేది మాత్రం ఆలోచించండి. మన వల్ల ఎంతవుతుంది? ఎంత చేయగలం? నిజంగా ఈ కాన్ఫిడెంట్ గాని ఉంటే మాత్రం మనం అనుకున్నది సాధించగలం. నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, వాళ్ళకి తగ్గట్టుగా నేర్పించండి. ఇలా ఉంటే ఇలా ఉంటది ఫ్యూచర్ అని తప్పితే, ఎక్కువ ప్రెషర్ ఇచ్చారంటే మాత్రం వాళ్ళే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు టెన్షన్ పడిపోతారు. పిల్లల్ని ఎప్పుడు టెన్షన్ పెట్టకండి. నా మాట ఇనండి. పిల్లలకి ఏది ఇంట్రెస్టో దాంట్లోనే మీరెళ్ళిపోండి. శుక్లాం భరధరం విష్ణుం హాయ్ అండి. మీ వాడిని, అందరి వాడిని, మీ విజయ్ కొలగాడి. అమ్మ ఇన్ని రోజులు నేను వీడియో చేయకపోవడానికి కారణాలు ఏం లేదు. కొంచెం బయట బిజీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే బీపీ గురించి చెప్పాను ఆల్రెడీ. బ్లడ్ ప్రెషర్ గురించి కొంచెం హెవీగా అనిపించింది. కొంచెం నీరసం అయ్యాను. ఎందుకులే నీరసంగా వాళ్ళు కనిపించి మా సిస్టర్స్ని బాధ పెట్టడం, మీరందరూ బాధపడతారు ఏంటని అలా డల్గా ఉన్నారని. దానివల్లే నేను వీడియోస్ కొంచెం ఆపాల్సి వచ్చింది. అది ఒకటి కొంచెం బిజీగా ఉన్నా బయట వేరే. ఎనీవేరా మళ్ళీ వీడియోస్ మీకోసం చేస్తున్నానమ్మా. డెఫినెట్గా అందరూ చూడాలి. ఈరోజు రాఖీ పౌర్ణమి. యాక్చువల్గా రాఖీ పండుగ అంటాం కదా! ఎనీవే అందరికీ కూడా హ్యాపీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ అన్నయ్యలందరికీ రాఖీలు కట్టుకుంటూ హ్యాపీగా సంతోషంగా పొరుగురులో ఉన్నా కూడా పోస్ట్ చేసి పంపించండమ్మా. మనం రాఖీ కొని దాన్ని పోస్ట్ చేసి అన్నయ్య మీరు కట్టుకోండి అని చెప్పినా కూడా రాఖీ మీరు వెళ్ళి కట్టినట్టే లెక్క. ఎనీవే పాత కాలం నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి రాఖీ అనేది రాఖీ పండుగ గురించి మీ అందరికీ చెప్పున్నా ఒకసారి. ద్రౌపది శ్రీకృష్ణుడికి కట్టిందంట. అదేవిధంగా మహాలక్ష్మీదేవి ఒక రాక్షసుడు కూడా అన్నయ్య అని చెప్పేసి రాఖీ కట్టిందంట. చాలా కథలు ఉన్నాయి. పురాణ కథలకు వెళ్ళామంటే ఇక అది వేరే డీప్గా వెళ్ళాలి మనం. ఎనీవే తరతరాలుగా ఎప్పటి నుంచో వస్తున్న పండగ ఇది మనందరికీ కూడా అన్నా చెల్లెల గురించి. ఎనీవేరా మీరు నేను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి చెప్తున్నానమ్మా. ఎనీవే ఈ రాఖీ పండుగతో నా వీడియోస్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. కొంచెం నీరసం అనిపించే చేయలేదమ్మా. అదొకటి బయట వర్క్ అని చెప్పాను కదా, అంత తప్పించి వేరే ఏమీ లేదురా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా అబ్బాయికి నా కూతురు రాఖీ కడుతుంది, అది చూద్దాం. సే హాయ్. రాఖీ పండుగకి కావాల్సినవి పసుపు కుంకాలు ఇంపార్టెంట్ అమ్మా. ముఖ్యంగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అక్షంతలు, రాఖీనమ్మా చూస్తారు కదా, అన్న అని ఉంది. ఇప్పుడు ఈ అన్నయ్యకి ఆ చెల్లి కడుతుందన్నమాట. చూసావు రాఖీ?
అలాగే స్వీట్ అమ్మ, స్వీట్స్ మస్ట్ అండ్ షుడ్ గుర్తుంచుకోండి. పంచదార అయినా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. స్వీట్స్ షాప్ నుంచి కొనుక్కురావక్కర్లేదమ్మా. షుగర్ కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఏదో ఒకటి తీపి చేయాలి నోరు, అంతే. ఎనీవే, ఇప్పుడు కొంచెం వాటర్ తడుపుకోండి. చందనంలో కొంచెం వాటర్ 2 drops వేసి 2 drops. శమంత్ కూర్చోనా? పిల్లానికి పెట్టు. సరే అక్కడ కూర్చో. ఫస్ట్ అంతా మళ్ళీ అన్నకి బొట్టు పెట్టేసాయి, కుంకుమ బొట్టు. నువ్వు పెట్టుకో ఫస్ట్, తర్వాత అన్నకి పెట్టు. అక్కడ పెట్టు. రాఖీ కడతావా? అన్నకి రాఖీ కూడా బొట్టు పెట్టు. రాఖీకి బొట్టు పెట్టు, ప్యాన్ పెట్టేసుకో, మధ్యలో కుంకుమ అంటించు. రైట్ హ్యాండ్ చూపించుకో. అన్నాన్ని వేపుకుందారా కరెక్ట్గా? స్వీట్ తినిపించు. బాగా చదువుకోవాలి. ఫస్ట్ నీకు తినిపిస్తా. తినేసే. ఓకే తల్లి, అది కూడా పక్కన పెట్టు. కూర్చోండి. మనీ మనీ 1005 rupees. పెట్టావు అక్కడ, చేతిలో పెట్టు. అన్నా చెల్లెళ్ళది ఇలా జరుపుకోండి ప్రతి ఇంట్లోనమ్మా. సింపుల్ అండ్ స్మార్ట్ చాలమ్మా. దీనికి ఓ హడావిడి హారతులు ఉంటారు, చాలామంది చేస్తుంటారు. కానీ మన సాంప్రదాయం హారతి అనేది ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వటమే ఇంపార్టెన్స్గా పెట్టుకుంటారు. నేను మనుషులకి హారతులు ఇవ్వటాలు దేనికి? బొట్టు పెట్టుకోవడం అనేది మా సాంప్రదాయం కాబట్టి బొట్టులు, స్వీట్స్, అక్షంతలు అంతవరకే. హడావిడి అనేది చేసుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు. కానీ సింపుల్గా మన వల్ల అయినంత వరకు చేసుకోండి. అయ్యో అనుకోండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పంచదార, బెల్లం ముక్కో ఏదో ఒకటి, ఒక ఎర్రదారం తీసుకుని కట్టేయండి రాఖీ. అదే దానికోసం హడావిడి చేసి మనీ లేదని చెప్పి బాధపడద్దు ఎవ్వరూ కూడా. నిజం చెప్తున్నాను రా చెల్లెలు, సిస్టర్స్, చెల్లెళ్ళు, అక్కలు అందరికీ కూడా ప్రతిదాన్ని కూడా మన స్తోమకు తగ్గట్టుగా చేసుకోండి. అయ్యో వేరే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం, బొత్తమ్మ. మన భక్తి మన స్తోమతను బట్టించే మన పూజలు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు కానివ్వండి, ఏదైనా మన స్తోమతను బట్టించి ఉండాలి తప్పితే ఎక్కువగా ఏది కూడా ఊహ చేసుకుని వాళ్ళు ఇలాగ వీళ్ళు ఇలాగ అస్సలు వద్దు. మనం ఏంటి అనేది మాత్రం ఆలోచించండి. మన వల్ల ఎంత అవుతుంది, ఎంత చేయగలం. నిజంగా ఈ కాన్ఫిడెంట్గానే ఉంటే మాత్రం మనం అనుకున్నది సాధించగలం. ప్రస్తుతానికి ఈ రోజున ఏమున్నది, దాంతో సరిపెట్టుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ నేను చెప్పగలిగేది మీ బ్రదర్గా ఒకటే, మనకున్నది సర్ది పెట్టుకుని సరిపెట్టుకుని మనకున్న దాంట్లో వెళ్ళిపోతూ ఉండాలి. అదేవిధంగా పిల్లల్ని చదివించుకోవటం ముఖ్యం, ఇంపార్టెంట్. అన్నాచెల్లి పండుగలు వస్తుంటాయమ్మా, ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి, ప్రతి సంవత్సరం కూడా పండుగలు వస్తుంటాయి. అన్నా చెల్లెడి బంధాలు ఒకటి, అన్నా చెల్లెడి భోజనాలు లాస్ట్ టైం మీకు చూపించాను. అదేవిధంగా సంక్రాంతి అని, దీపావళి అని, వరలక్ష్మి వ్రతాలని అన్నీ. వరలక్ష్మి వ్రతం కూడా నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీ వదిన చేయకూడదు అన్నారు, అందువల్ల నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేస్తాం అది.
సరే రాఖీ పండుగ వచ్చేసింది కాబట్టి ఈ రోజున రాఖీ పండుగ జరుపుకున్నాం ఇంట్లో. సింపుల్ అమ్మ, మేము మాత్రమే. వస్తే హరిత రవళి రావచ్చు, లేదా వాళ్ళ ఇంటికి నేను ఏదో ఒకటి. చక్కగా పిల్లలు చదువుకుంటూ నువ్వు బాగా యాక్ట్ చేస్తూ సీరియల్ సినిమాలు వచ్చి హ్యాపీగా ఉంది. నా కొడుకు కూతురు నాకంటే హైట్ అయిపోయారు. బాబు అయితే చూసారా నాకంటే హైట్కి వస్తాడు వాడు. పాప నా హైట్కి వచ్చేస్తుంది. వాళ్ళు నా హైట్ కంటే ఇంకా 2 ఇంచెస్ అనుకుంటున్నానమ్మా. ఇంకా పెరిగితే వాడు ఐపీఎస్ దేనికన్నా సివిల్స్కి వెళ్తాడు, ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళ ఇష్టం. ఇక ఎనివే బాబు వచ్చి ఇప్పుడు +2కి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చింది. బాబు ఎంపీసీ చేస్తున్నాడమ్మా, పాప ఏమో సిఈసి. సిఈసిలో కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయమ్మా, ఎందుకంటే బిజినెస్ సైడ్ వెళ్ళింది పాప. బీబీఏ చేస్తానంటుంది నెక్స్ట్. వాడు వచ్చేసి ఇక బీటెక్. ఇది వీళ్ళ స్టడీస్ అయితే మాత్రం. ఎనివే మంచి క్వాలిఫికేషన్స్ అమ్మ. వీళ్ళిద్దరు కూడా బాగా చదువుతారు, మంచి పర్సంటేజ్ వస్తుంది, మంచి మార్క్స్ వస్తున్నాయి. నేను వెరీ హ్యాపీ. ఇంకా 99లు 100లు అవి కోరుకోవద్దు. ఎవరు కూడా ప్రెషర్ ఇవ్వకండి పిల్లలకి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా నేర్పించండి, ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఫ్యూచర్ అని. తప్పితే ఎక్కువ ప్రెషర్ ఇచ్చారంటే మాత్రం వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతారు, వాళ్ళు టెన్షన్ పడిపోతారు. పిల్లలు ఎప్పుడు టెన్షన్ పెట్టకండి, నా మాట వినండి. పిల్లలకి ఏది ఇంట్రెస్టో దాంట్లోనే మీరు వెళ్ళిపోండి. కానీ అప్పుడప్పుడు ఈ ఒక ఏజ్ అంటారు, ఒక 16 వచ్చిందంటే మాత్రమా
మనం చిన్నప్పటి నుంచి చూసి వచ్చాం 16 ఇయర్స్ అనేది. ఆ ఫ్రెండ్స్ కావాలనిపిస్తుంటుంది, సినిమాలు తిరగాలనిపిస్తుంటుంది, ఎక్కడికైనా ఫుడ్కి వెళ్దాం రా, అరే దీనికి వెళ్దాం బై దానికి వెళ్దాం బై అంటారు వీళ్ళు. మామూలు కాదు ఆ ఇంట్రెస్ట్. నేను బాగా తిరిగేసి వచ్చాను ఫ్రెండ్స్ తోటి, నేనేం తప్పు చెప్పట్లా, అబద్ధంతో చెప్పాలి. అందువల్ల ఎనీవే అందరూ హ్యాపీగా ఉండాలి, బ్రదర్ అండ్ సిస్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలతోటి, అత్తమామలతోటి, తల్లిదండ్రులతోటి, అందరూ మామూలు తాతలు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎనీవేరా వీళ్ళకి ఇప్పుడు ఇక టిఫిన్స్, ఇప్పుడు దాకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు వీళ్ళు, బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. శ్రవణ్ బాబు బ్రేక్ఫాస్ట్ కూర్చో. ఈరోజు స్పెషల్ ఇడ్లీ, మాకు ఇడ్లీ పల్లీ చట్నీ. రాఖీ కట్టిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చింది. పని ఉన్నా లేకపోయినా మీ వదిన కిచెన్లోనే తిరుగుద్ది, అదేంటో అర్థం కాదు. కిచెన్లో నేనే చేస్తాను, పని ఉన్నా లేకపోయినా చిన్న పనికి కూడా 10 సార్లు తిరుగుద్ది. నెయ్యికి ఒకసారి, పచ్చడికి ఒకసారి, ఇడ్లీకి ఒకసారి. అవునంటావు కదా. మరి ఫుడ్ ఏదో ఒకటి కడుపు నిండేటట్టు తింటే చాలు నాన్న. ఇది అదని రూల్స్ పెట్టుకోకండి ఎప్పుడు కూడా. ఓకేనండి, రాఖీ పండగ గురించి చెప్పాను, నాకు తెలిసినంత వరకు విన్నారు. అందరూ మిస్ కాకండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు పెద్దలనే కాదు, చిన్నవాళ్ళనే కాదు, మనిషి దూరం అయితే మళ్ళీ రారమ్మా తిరిగి. ఇది చాలా నిజం. చాలామంది అనుకుంటారు మళ్ళీ నా కడుపును పుడతాడులే మా నాన్న, మా తాత నా కడుపును పుడతాడు అని మనం ఊహించుకుంటాం తప్పితే ఇక వాళ్ళ ఇష్టం అది. అలాగే నేను మా ఫాదరు కాలం చెందిన తర్వాత 6 నెలలకి, అంటే ఫస్ట్ నరకానికి తీసుకెళ్తారంట యమగోట్లు వచ్చి. నరకంలో ఆయన అయిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళేటప్పుడు, స్వర్గం అనేది నా దగ్గర ఉండదని మా నాన్న పుట్టాడు అనుకుంటా. నేను తిరిగి వచ్చేసారు మళ్ళీ 6 months రా. నాన్నకి ఎక్కువ సేవలు చేయలేకపోయారు, ఇప్పుడు చేసుకుంటున్నారు అంతే. అదేవిధంగా మా అమ్మ పుట్టింది అనుకుంటా, నా కూతుర్ని. అమ్మ ఉన్నారు అయినా కూడా మళ్ళీ ఇంకొక 6 రూపాంతరం వచ్చింది అనుకుంటారు అంతే. ఎనివేరా, థ్యాంక్ యూ. ఎవరిని మిస్ కాకండి, నేను చెప్తున్నాను. ఎవరిని మిస్ చేసుకున్నా మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేము మనం. అది చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది వరకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే నేను ఏం చెప్పాలి మీకు, బీ గుడ్, బీ హ్యాపీ, టేక్ కేర్. పిల్లలు బాగా చదివించుకోండి, చక్కగా కష్టపడండి, ఆలోచించండి ఏం చేయాలి ఏంటి అనేది. రహితంగా ఆలోచన లేకోకుండా ఇంట్లో ఉన్నారంటే మాత్రం అంతకంటే వేస్ట్ ఇంకోటి ఉండదమ్మ జీవితంలో. ప్రతి దాని గురించి ఆలోచించండి, మంచి చెడులు తెలుసుకోండి, మంచి పనులు చేయండి, సహాయం చేస్తుండండి, కష్టపడండి, సంపాదించుకోండి, కుటుంబాన్ని కాపాడుకోండి. నేను అయితే హెల్తీగానే ఉన్నాను, నో ప్రాబ్లం. అసలు వరి అవసరం లేదు, వరీనే లేదు మీకు, అసలు అక్కర్లా. చాలా చోట్ల అమ్మని అడుగుతున్నారు, మా సిస్టర్స్ని చాలామంది అడుగుతున్నారు, అన్నకి ఎలా ఉంది ఏంటి, అన్నయ్య వీడియోస్ పెట్టట్లేదు ఏంటని. ఇక ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మళ్ళీ. అలాగే వరలక్ష్మి వ్రతం ఒకటి నెక్స్ట్, అదొక వీడియో పెడతాను. అలాగే బయట హోటల్స్కి వెళ్ళేగాను నేనైతే ఏమైతే చేస్తుంటానో ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో పెడుతుంటానమ్మా. మీతో ఉన్నట్టే లెక్క. నేను హైదరాబాద్లో ఉన్నా, మీరు వేరే ఊర్లో ఉన్నా కూడా నా ఓన్ సిస్టర్స్ కిందే ఎప్పుడు కూడా. ఓన్ సిస్టర్స్ లాగానే, ఇంకా అలాగే ఉంది, ఓన్ సిస్టర్స్ మీరు. అప్పుడప్పుడు మీకు నచ్చిన కర్రీసు, ఏదైనా రెసిపీస్ ఏదైనా కావాలన్నా కూడా చేస్తుంటాను. ఎనీవేర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ అమ్మ. బాయ్ బాయ్.